హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కరోనా వ్యాధికి ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ కరోనా వైరస్కి బలైపోతున్నాయి. ఎందుకని అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారంగా ఈ కరోనా వైరస్ అనేది ఎస్ఏఆర్సి అని ఒక జాతి వైరస్. దీనికంటే ఇంకా ఎక్కువ శక్తివంతమైన వైరస్లు ఎన్నో వచ్చినాయి. వాటన్నిటిని తట్టుకున్న జనం ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఎందుకు ఈ వైరస్కి తట్టుకోలేకపోతుంది? అసలు కారణం ఏంటి? వైరస్కి రాకముందు నుంచే కొన్ని సంవత్సరాల క్రింద నుంచి ఎన్నో రకాల వైరస్లు ఈ ప్రపంచంలో పుట్టి ఉన్నాయి. కానీ ఇదివరకు ముందు ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడే ఈ ప్రపంచం అంతా మానవాళి మొత్తం ఎంతోమందిని బలైపోతున్నారు. నిన్న నేను టీవీలో చూస్తే 80,000 పైగా ఉన్నారు చనిపోయిన వారి సంఖ్య. అసలు ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? అసలు కారణం ఏంటి? మనలో వచ్చిన మార్పులు ఏంటి తెలుసుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 250 రూపాయలు 500 రూపాయలకి తయారవ్వాల్సిన నూనెని, అదే అండి ఆయిల్ని, ఇప్పుడు 1000 రూపాయలకే రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పేర్లతోటి సరఫరా చేస్తున్నారు. అసలు కేజీ పల్లీలు చూసుకోండి ఎంత అవుతుందో. హోల్సేల్లో ఇప్పుడు కేజీ పల్లీల రేటు 110 రూపాయలు ఉన్నాయి. అది హోల్సేల్ ధర నుంచి మన షాప్లోకి వచ్చేసరికి 120, 130 రూపాయలు అట్లా ఉంటాయి. కేజీ పల్లీలకు కేజీ నూనె వస్తుందా? రాదు కదా. మరి మనకు 100 రూపాయలకే కేజీ పల్లీ నూనె ప్యాకెట్ ఎట్లా దొరుకుతుంది? కల్తీ లేదంటారా? అప్పట్లో తాటి, జిలుగు, ఈత బెల్లం ఇట్లాంటివి వాడేటోళ్ళు. ఇప్పుడు మాత్రం మనకి తియ్యగా, మనకి తినడానికి రుచిగా ఉంటే చాలని షుగర్, బెల్లం ఇట్లాంటివి వాడుతున్నారు. వీటి వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడం జరగదంటారా? టీ, కాఫీలు అనేవి కూడా మనకి అన్హెల్దీ. అయినా కానీ మనం ఇప్పుడు సిగరెట్లు, గుట్కాలు ఎలాగా తింటున్నారో టీ, కాఫీ అనేది కూడా మన శరీరంలో ఒక భాగంగా, ఒక వ్యసనంగా మారిపోయింది. ఇవి కూడా మనకు అన్హెల్దీ అని తెలుసు, కానీ మనం వాటిని కంపల్సరీగా తింటాం. ఇవి కాఫీ, టీ తాగడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి మనలో ఉన్న ఇమ్యూనిటీ అనేది అసలే లేకుండా శాశ్వతంగా హరించుకుపోతుంది. చికెను, మటను తినొచ్చు, మంచిది, అది హెల్దీయే. కానీ ఏదైనా లిమిట్గా తింటేనే హెల్దీ. అన్హెల్దీ అది అధికంగా తింటే ఏదైనా విషయమే కదా. ఇప్పుడు మళ్ళీ అందరం కూడా అధికంగా వారానికి ఒకసారి తెచ్చుకోవచ్చు, కానీ వాటిని కూడా మనం 2-3 సార్లు తెచ్చుకుంటాం. అది కూడా మన హెల్త్కి మంచిది కాదు. రోజు తినే ఆహారపు అలవాట్లు కాకుండా కలర్ఫుల్గా, ఫ్యాషన్గా, రుచిగా ఉన్నాయని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్లు, మైదా, పన్నీరు, చాక్లెట్స్, కేక్స్ ఇవన్నిటిని మనం ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. వీటి వల్ల కూడా మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. బర్గర్లు, పిజ్జాలు, కబాబ్స్ ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కలర్ ఎక్కువగా యూజ్ చేసిన వాడడం వల్ల కూడా మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. 5-6 నెలల్లో పండవలసిన పంటల్ని ఇప్పుడు వంగడాల పేరుతో 2-3 నెలల్లోనే పండిస్తున్నారు. ఇవి కూడా మన హెల్త్కి అంత మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడా లాభం కోసం, త్వరగా మనకి మనీ అనేది ఎర్న్ చేయాలని చెప్పేసి డబ్బుల కోసం కలర్స్ని, కెమికల్స్ని వాడడం జరుగుతుంది. వీటన్నిటి వల్ల మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకు ఉన్న బలం అనేది ఇప్పుడు వాళ్ళకు లేదు. అప్పుడు ఉన్న మనుషుల్లో ఉన్న ఇమ్యూనిటీ మనలో లేకుండా పోతుంది. వీడియోలో ఏం తినకూడదో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మరొక వీడియోలో ఏం తింటే మంచిది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్.